ఆహ్, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆర్‌టీటీ అనేటటువంటిది ఒక సంస్థ ఉంది. అనంతపురం, కడప, కర్నూలు, అనంతపురం వాళ్ళకి మెయిన్. పేదలకి ఆహ్, నెలకి ఇంతని వాళ్ళే పెన్షన్‌లిస్తారు. అలాగే స్కాలర్‌షిప్స్ ఇస్తారు. పిల్లలకి ఎంత ఫీజయితే అంతా కడతారు. కొంతమందికి తక్కువ ఎంత కావాలంటే అంతా కడతారు. ఇది విదేశాల నుంచి ఆళ్ళకి ఫండింగ్ వస్తా ఉంటది. ఫారెన్ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ కిందకి తీసుకొచ్చినటువంటి ఎఫ్ఆర్‌సీఏ నిబంధనలకి అనుగుణంగా వీళ్ళది లేదంటూ, వీళ్ళేదో మత మార్పిళ్ళకి పాల్పడుతున్నారన్నటువంటి ప్రచారం కారణంగా దాని మీద వచ్చినటువంటి కంప్లెయింట్స్ ఆధారంగా దీని లైసెన్స్ రెన్యువల్ ఆపేశారు. దాంతో సంక్షోభంలో పడింది సంస్థ. చివరికి ఆస్తులు గూడా అమ్మాల్సిన పరిస్థితొచ్చింది. అయితే అక్కడ ప్రజా పోరాటాలు చేశారు. కానీ ప్రభుత్వం సెంట్రల్ దాకా ఏం రీచ్ అవుతది. కాకపోతే ఈలోపు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. రాయలసీమకి సంబంధించిన తెలుగుదేశం నేతలు గూడా చంద్రబాబు గారు, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం నోటీస్‌కి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక కన్సిడరేషన్‌లో ఎఫ్ఆర్‌సీఏ లైసెన్స్ పునరుద్ధరించింది దీనికి. తద్వారా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళేమంటారంటే అది మా పోరాటాల వల్ల దిగొచ్చింది. మా రంగయ్య తల మా ఎమ్మెల్యే రంగయ్య వెళ్లి కష్టపడ్డారు. మా నాయకుడు రంగయ్య వెళ్లి కష్టపడ్డారు. ఇట్లా చెప్పుకొస్తున్నారు. వీళ్ళు కష్టపడటం వేరు. అక్కడ మోడీని తల వంచి, అమిత్ షాని తల వంచి, తలదించి తెప్పించడం సాధ్యం కాదు. అందుకనినే ఆర్‌డీటీ వాళ్ళే వెళ్లి చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పారంటేనే సీన్ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ పోరాటం గూడా మంచిదే. ఈ పోరాటాలు జరగబట్టి చంద్రబాబు గారి మీద కూడా ఒత్తిడి వచ్చింది. ఆయన ఆ విషయాన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక ప్రయోజనమైంది. అంతేగాని మా వల్లనంటే మా వల్లనా అని చెప్పుకోవడం అన్నటువంటిది ఇప్పుడు నడుస్తుంది. అదే ఇప్పుడు క్రెడిట్ చోరీలా లేకపోతే ఏందనేది చూసుకోవాల్సింది.